హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మరొక జెన్యూన్ అండ్ లీగల్లీ వెరిఫైడ్ ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చాను. సో ఈ రోజనే కాదండి, మా ఛానల్లో పబ్లిష్ అయ్యే ప్రాపర్టీ అయినా సరే, ఇండిపెండెంట్ హౌస్ అయినా సరే, ప్రతి ఒక్కటి కూడా మేము లీగల్గా వెరిఫై చేసుకొని అన్ని విధాలుగా కరెక్ట్గా ఉంటేనే మా ఛానల్లో పబ్లిష్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా, హైదరాబాద్లో ఇప్పుడు హైడ్రా అండ్ ఎఫ్టిఎల్లో పరిధిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి, ఎటువంటి నాలెడ్జ్ అనేది లేకుండా అక్కడ వాళ్ళు రీసెర్చ్ చేయకుండా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఎంతమంది సఫర్ అవుతున్నారో, దాంట్లో మేజర్గా మిడిల్ క్లాస్ పీపులే చాలా వరకు సఫర్ అవుతున్నారు. సో అలాంటి మీకు పెయిన్ఫుల్గా లేకుండా మేమే రీసెర్చ్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా చూసుకున్న తర్వాతనే ప్రాపర్టీస్ని మీకు అందించడం జరుగుతుంది. సో కాబట్టి మా ఈ కష్టానికి మేము కోరుకున్నది ఒక చిరు లైక్ మాత్రమే. సో ఈ హౌజు విషయానికి వస్తే, సో ఈ హౌజు మనకి ఓనర్ తను ఉండడానికి ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ ఇది. సో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్, సూపర్ లగ్జరీ హౌస్ మోడల్లో ఉంటుంది ఈ హౌస్. సో ఈ హౌజు మనకి 200 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది బాలాపూర్ లొకేషన్లో వచ్చింది, నియర్ టు ఆర్సీఐ మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది హౌస్. సో ఫస్ట్ అయితే హౌస్ యొక్క వీడియో చూస్తూ ఉండండి. సో మిగతా విషయాలు మాట్లాడుకుందాం. చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ని. సో ఈ హౌజు మనకు బాలాపూర్ లొకేషన్లో ఉంది, నియర్ టు ఆర్సీఐ మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉండడం జరిగింది. సో ఈ హౌజు 200 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది. సో మనకి G+1 హౌస్. సో గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, పైన కూడా 2 BHKతో వస్తుంది. సో మనకి అన్ని విధాలుగా కూడా అన్ని సౌకర్యాలకు కూడా నియర్ బై ఉంటుంది హౌస్. అంటే మనకు గ్రాసరీ స్టోర్స్ అయినా, స్కూల్స్ అయినా, కాలేజెస్ అయినా, అలానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ అయినా కూడా అన్నీ కూడా దగ్గరలోనే అందుబాటులో ఉన్నాయి. సో ఈ హౌజు మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 1600 SFTలో కన్స్ట్రక్షన్ చేశారు. మంచి పార్కింగ్ ఏరియా ఇచ్చారు. సో మీరు ఈజీగా 2 కార్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు, అలానే బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK కూడా మంచి విశాలంగా మంచి మోడల్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఓనర్ తను ఉండడానికి కట్టుకున్నాడు కాబట్టి క్వాలిటీగా కట్టడం జరిగింది. హౌస్ మొత్తం కూడా మంచి మోడర్న్ డిజైన్స్తో వస్తుంది హౌస్. సో అలానే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 1800 SFTలో కన్స్ట్రక్షన్ చేశారు. సో ఫస్ట్ ఫ్లోర్లో కూడా డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఫ్రంట్ సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ హౌస్ యొక్క ఎలివేషన్ డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. మంచి లగ్జరీ లుక్తో వస్తుంది హౌస్. సో ఈ హౌజు మనకి 1800 SFTలో ఫస్ట్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేశారు. సో G+1 పర్మిషన్ ఉంది హౌస్కి. మనకి నార్త్ ఫేసింగ్ హౌస్, LRS ఫుల్లీ పెయిడ్ హౌస్. సో అలానే హౌస్కి 25 feet రోడ్ కనెక్టివిటీని కలిగి ఉంది. సో ఓనర్ మనకి మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడం జరుగుతుంది. మీరు హౌస్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. సో వాళ్ళు వాడిన డోర్స్ కానీ, టేక్వుడ్ కానీ, సో చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ హౌజు మనకి మన కమ్యూట్ మంచి ట్రాన్స్పోర్ట్ కూడా నియర్ బై ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మీకు మిడిల్లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రోకి కానీ, పేట్ మెయిన్ హైవే నుంచి కూడా ఈ హౌస్ అనేది దగ్గరలో ఉంటుంది. అలానే ఈ హౌజు వాస్తుపరంగా కూడా చాలా బాగా చూసి కట్టారు. సో ఓనర్ తను ఉండడానికి కట్టుకున్నాడు కాబట్టి క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఫ్రంట్ ఎలివేషన్ కానీ, వీళ్ళు హౌస్కి వాడిన మెటీరియల్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. సో ఈ హౌజు మనకి
25 ఫీట్ రోడ్ సీసీ రోడ్ కనెక్టివిటీ ఉంది. అలానే వాటర్ కనెక్షన్, బోర్వెల్ కూడా అందుబాటులో ఉంది. మంచి వాటర్ కూడా పడ్డాయి. సో ఈ హౌస్కి ఓనర్ చెప్తున్న కాస్ట్ వచ్చేసి 1,75,00,000. సో మనకు నెగోషియబుల్ ప్రైస్ ఇది. సో సిట్టింగ్లో కూర్చుంటే ప్రైస్ అనేది మరి కొద్దిగా తగ్గవచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనిపిస్తున్న ఈ నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి ప్రాపర్టీ విజిట్ కోసం. సో చూస్తున్నారు కదా, ఇలాంటి జెన్యూన్ అండ్ లీగలీ వెరిఫైడ్ ప్రాపర్టీస్ కోసం మా వీడియోస్ని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.